ఇలాకాలో ఆయన హల్చల్. నమస్కారం రావు గారు. నమస్తే వర్మ. జరుగుతున్న పరిణామాల నేపథ్యం, పొత్తు పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సీట్లు, వీటి మీద సంయమనం పాటిస్తారేమో, గెలడమే జయమేమో అని నిన్నటిదాకా అనుకోవడం జరిగింది. కానీ ఆ పరిస్థితి లేదు. వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. డైరెక్ట్గా అధ్యక్షులనే ఢీ కొట్టే పరిస్థితి నెలకొనుంది. సో ఈ సాఫీగా వీళ్ళు అనుకున్న ఆ ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? కూల్గా ఈ పొత్తు పార్టీలు ఎన్నికల వరకు కూడా సక్సెస్ రేట్ని సాధించగలవా? ఓట్ ట్రాన్స్ఫర్ ఏమో ముందు ఈ అభ్యర్థుల ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలి కదా. ఎందుకంటే ఇది వరకు వైసీపీలో వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇదంతా దుమారం జరిగింది. ఇప్పుడు స్వయంగా ఇప్పుడు పెట్రోల్ డబ్బాలు తీసుకొని అక్కడ అమరావతిలో చంద్రబాబు ఇంటి దగ్గర కనిపిస్తున్నారన్నా, లేకపోతే ఒక పిల్లి అనంతలక్ష్మో, లేకపోతే ఆయన ఎవరు రవీంద్రబాబు ఎవరో అని చెప్పి అనేక పేర్లు వినిపిస్తున్నాయి కదా. ఇక్కడ గోదావరి బుద్ధ వెంకన్న అంటే సరే నేను విధేయంగా ఉంటానని చెప్తున్నారు, కానీ ఆ విరిబిటి రామచంద్రరావు లాంటి ఆయనకు మొదటిసారి పవన్ కళ్యాణ్ చెప్పిన ఆయనకే రాలేదని ఇట్లాంటివి, కానీ లేకపోతే ఇంకొక ఆయన పేర్లన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చాలా అంతకుముందు తదుపరి ఘట్టం ఏం చూడకుండా వీళ్ళకేమో అప్పుడు బూస్ట్ ఇచ్చి అవతరాల మీద దాడి చేయడానికి వాడుకున్నారు. ఇప్పుడు మాకు రాదా, ఇప్పుడు లేకపోతే ఆ శంకర్ తంబళ్ళపల్లి అక్కడి నుంచి వచ్చిన జయచంద్రారెడ్డికి ఎట్లా ఇస్తారని, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చోట్ల ఇది జరుగుతుంది. జనసేనలో ప్రత్యేకంగా కూడా ఉంది, జనసేనలోకి చేర్చుకున్న వాళ్ళు, అటు తెలుగుదేశంలో కూడా ఉంది. దీనికి పెద్ద పరిష్కారం కూడా ఏం లేదు. ఇంకా వాళ్ళే సర్దుకుంటారు అర్చర్చి అని తప్ప, దీన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి చేస్తున్నారు అట్లా ఇట్లా అని. తీవ్రమైన విషయమే. అంటే అన్ని మీడియాల్లో కూడా మనకి కనిపిస్తున్నాయి ఈ అసమ్మతి సెగలు. అంటే ఒకటే అవతరాలను చూసి మనం ఆనందిస్తాము, కానీ అదే మళ్ళీ మనకు కూడా వస్తుంది. అప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నా, నాలాంటి వాళ్ళకేమో ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు రేపు మీరు కూడా పేర్లు ప్రకటిస్తే ఇంతే అవుతుంది కదా అంటే ఓకే. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి నిన్న మాట్లాడాడు, తన టికెట్ వస్తుందో లేదో తనకు తెలియదు, ఏదైనా నేను చెప్పలేదు కానీ అట్లా దాటేస్తున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు, అలపాటి రాజేంద్ర ప్రసాద్, బుచ్చే చౌదరి ఇలాంటి వాళ్ళనేమో, బుచ్చే చౌదరిది ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసినట్టున్నారు, కానీ ఆమె కందులు దుర్గేష్ అన్యాయం ఆయనది పోయినట్టే కదా. కాబట్టి ఒకటైతే నిజమండి, ఒకే సీటు ఈ రెండు పార్టీలకు రాదు. ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అన్నది వాళ్ళ స్థానిక పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు అయితే చాలా నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళతో అభ్యర్థులతో సమావేశం అవటం, చాలా సీరియస్ వార్నింగ్, సీరియస్ టోన్ వినిపిస్తుంది మీకు. చంద్రబాబు చెప్పినట్టుగా చెప్తున్న విషయాలు చూస్తే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఏం పర్వాలేదు, విజయం దూసుకొస్తుంది, మీరు వెళ్ళి చేసుకోండి అన్న పద్ధతిలో కాకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి, తేడా వస్తే మళ్ళీ అభ్యర్థులను కూడా నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నాను, మూడోది టికెట్ వచ్చిందని మీరేమీ విరవీగితే కూడా చాలా తప్పు అంటే వార్నింగు, అలర్టింగ్ ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు నేను అనుకోవటం ఒక సీరియస్ ఫైట్కే సిద్ధమవుతూ ఉంది తెలుగుదేశం క్యాంపు. జనసేన సరే ఇంకా ఇవన్నీ అంతా అంటే నల్లేరు మీద బండిలాగా ఉంటుంది, కేక్ వాక్, ఇలాంటి అట్మాస్ఫియర్ మీకు కనిపించట్లేదు. సరే ఓకే, వీళ్ళు సీరియస్గా యుద్ధానికి వెళ్తున్నారు, ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి ఈ వీటి మీద? అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్, తర్వాత మీ ప్రణాళిక, మేనిఫెస్టో అవి కదా, వాటిని బట్టి కదా ఇంతవరకు ఆ ఘట్టంలోకి ప్రవేశించింది. అక్కడ తాడేపల్లిగూడెంలో క్లారిటీ వస్తుందా? చంద్రబాబు 6 గ్యారంటీసు, ఈయనవి షణ్ముఖ వ్యూహము, ఈ రెండు వ్యూహాల మధ్యలో అసలు అడుగుపడే వ్యూహం ఏంటనేది కూడా ఇక్కడ చాలా కీలకం. తాడేపల్లిగూడెంలో అదనంగా ఏమొస్తుంది వర్మ 2 రోజుల్లో? అంటే వీళ్ళందరినీ కొద్దిగా కూల్ చేయాలి కదండి, లేకపోతే చేయడానికే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లేదా అలపాటి లాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారే పరిస్థితి ఏం కాదు. వాళ్ళు ఏదో ఒక విధంగా తంటలు పడాలి, లేకపోతే 4 రోజులు ఊరుకోవాలి, కాకపోతే ఇండిపెండెంట్ అనే మాట కూడా ఒకటి వచ్చినా, కానీ ఇప్పటికి కూడా గంట ఏమన్నారు, నాకు ఇప్పటికీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పటికీ భీమిలి ఇది చూస్తాను అంటే బహుశా బీజేపీ రాకపోతే భీమిలి కొంతవరకు చూద్దామనే ఆలోచనలు ఏమైనా ఉన్నారు. జనసేన తీసుకోరంటారా? సందీప్ పంచకర్ల అదే దాని మీద నడుస్తుంది, ఆయన సీటు ఇక్కడ అక్కడ ఈయనకి ఇచ్చేసారు కాబట్టి శివశంకర్ కా ఇంకో పేరేదో వచ్చింది కదా, సందీప్ పంచకర్ల, కాబట్టి ఇస్తారని మొదటి నుంచి హోప్ అండి. 2019లో కూడా ఆయన పోటీ చేశారు. అందుకే చర్చ ఇంకా జరగవచ్చు, బహుశా అది చర్చ అది జరగవచ్చు. సో అక్కడ దుర్గేష్ అయితే వెళ్తారన్నారు అనుకోండి. అది మొన్న ఎమ్మెల్సీ ఎవరైతే వైసీపీ నుంచి వచ్చాడో వంశీకృష్ణ యాదవ్, అతను భీములు ఇన్ఛార్జ్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
చెయ్యాలి కదా మరి, లేకపోతే అదే నేను చెప్తుంది, అవతల పార్టీల నుంచి చేర్చుకుంటారు హైప్తో, చేర్చుకున్న తర్వాత వాళ్ళకి రాకపోతే వాళ్ళు ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు జయచంద్రారెడ్డి ఇష్యూ అదే కదా, అంతకుముందు నుంచి ఉన్న శంకరేమో ఇదే అవుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఇంకా అన్ని పార్టీలు తప్పదేమో అనే స్థితికే చేరుకుంటున్నాయి. వీళ్ళని బుజ్జగించడము, హెచ్చరించటము అదే జరుగుతుంది అంతే. ఇది పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు న్యాయబద్ధంగా ఉందా, సమ్మతంగా ఉందా, ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్గా అవుతుందా, గౌరవప్రదమైన సీట్లు వచ్చినాయా, ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్నలు. అంటే రెండు విషయాలండి, సీట్లు సరిగ్గా తక్కువగా ఉన్నాయి, కొంత అసంతృప్తి కొరత అది ఉంటుంది, అది ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం లేదు. కానీ పవన్ దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్న తీరే చాలా తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తుంది. మీరు నాకు సీట్లు ఇవ్వలేదు, మీరు నన్ను తక్కువ చేశారు కాబట్టి తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది, మీరే కారణం అని. అంటే మనకు బలం లేదు, మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి, మీరు గతంలో నన్ను పంపించలేదు కాబట్టి తప్పనిసరిగా నేను కుదుర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పడం. అంటే రాజకీయ పార్టీ పదే పదే అంత బలహీనంగా బీదర్పులు అరిస్తే ఎవరు పట్టించుకుంటారండి? వాస్తవంగా మీరు కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడాలి, వచ్చిన వాళ్ళని కూడా కొన్ని మందిని పక్కన పెడితేనే ఫిర్యాదు ఒకవైపు. సో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ, ఆయన ఎలక్షన్ ఏంటి లోపల ఏం ఆలోచిస్తున్నారు మనకు తెలియదు, కానీ ఆయన ఆయన ప్రసంగాలు కానీ ఆయన ప్రజెంటేషన్స్ కానీ ఏమాత్రం సంతృప్తి కలిగించే విధంగా లేవు ఆయన అనుయాయులకు. మిగతా ఇంకా కందుల దుర్గేష్ కంటే ఇంకా ఎవరుంటారు? సర్దుకోవడం వేరు, దేనైనా సర్దుకుంటాం ఒకరి మీద ఇది ఉన్నప్పుడు. కాబట్టి ఆ శిబిరంలో ఒక విధమైన అసంతృప్తికి ఆయనే కారకుడు అయ్యాడనేది చాలా స్పష్టం. రెండోది ప్రజెంట్ చేయటం కూడా, ఆ ప్రజెంట్ చేసుకోవటం కూడా వీఆర్ డిపెండెంట్ ఆన్ తెలుగుదేశం. దాని ఒక్కటేంటి, పోయినసారి మీరు నన్ను గెలిపించలేదు కాబట్టి మనకు సీట్లు రాలేదు, నేను తక్కువ సీట్లు తీసుకున్నాను, ఈ తక్కువ సీట్లుగా మనం ఓట్లు ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళ దాని ప్రకారం మనకు పోవాలి, వేరే మార్గం లేదు. ఇప్పుడు ఇక ఒకడే ఉన్నాడు తెలుగుదేశం, రేపు బీజేపీ కూడా కుదిరితే మనం ఇద్దరిని మోయాలి అని. తెలుగుదేశాన్ని అడిగితే వాళ్ళు మేము ఇద్దరిని మోస్తున్నాం, వీళ్ళకేం లేదంటారు. అంటే ఒక విధమైన పరస్పర విశ్వాసం అనండి, గౌరవం అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితి. దీని మీదే మొత్తం రాజకీయం నడుస్తుంది. 3 రోజుల నుంచి 2 రోజుల నుంచి ఇంకా వేరే ఏముందండి? లిస్టు ప్రకటించాక ఆనందోత్సాహాలు మీరు ఎక్కడ చూసారా? అత్యుత్సాహంతో హెడ్డింగులు పెట్టి భలే చేశాడు, ఎత్తుగడలు అది ఇదని కొంతమంది రాజులు మంత్రులు అవి మాట్లాడుతుండొచ్చు, కానీ బట్ మీరు మాస్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళందరిలో చూస్తే వాళ్ళ కామెంట్స్, వాళ్ళ వీడియోస్, ట్రోల్స్ చూస్తే మటుకు బాగా డిసప్పాయింట్ అయిపోయింది జనసేన శిబిరం అనేది స్పష్టం. దేనికోసం అన్నది కూడా అస్పష్టమే. ఇంకా పైగా జనసేన స్టేటస్ కూడా అస్పష్టమే. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారా, తెలుగుదేశంతో ఉన్నారా? మీకేమన్నా ఒక 2 మార్కులన్నా ఎక్కువ మాట్లాడుతున్నారా పురంధేశ్వరి గారు? అంతకుముందన్నా మాట్లాడేవాళ్ళు కొంచెం, జనసేన మాతో పొత్తులో ఉంది, జనసేన మాతో పొత్తులో ఉందని. ఈయన వెళ్ళి చంద్రబాబుని కలిసిన తర్వాత వాళ్ళు ఆ మాట కూడా మానేశారు, మా అధిష్టానం అని. అంటే పవన్ కేసు చూస్తున్నాము, పవన్ డిసైడ్ చేస్తారు, పవన్ చెప్తారు అన్న మాట ఇప్పుడు ఎక్కడ లేదు. ఇంకా పవర్ స్టార్ పవర్ ఆయనకు తెలియదని ఎవరో అన్నారు, కానీ పవర్ స్టార్ మన పవర్ నాకు తెలుసు, మన పవర్ చాలా తక్కువ కాబట్టే తల వంచుతున్నాం అంటే అందరూ పవర్ స్టార్ అని ఆరాధిస్తుంటే ఆయనే మనకు పవర్ చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను తల వంచానని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఆ డైలాగ్ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గక తప్పదు, తగ్గడమే పవర్, తగ్గడంలోనే పవర్. సార్ మీకు పవర్ తగ్గింది, ఒక మొక్కలో చెప్పాలండి, పవర్ తగ్గిందని చెప్పేది. ఓకే సార్, మీకున్న సుదీర్ఘమైన ఈ రాజకీయ అనుభవంలో అంటే మీరు చూసింది, మీరు విశ్లేషించిన అంశాలు అవనియండి ఏమనియండి, జనసేనకున్న ఓట్ బ్యాంక్, జనసేనకున్న స్ట్రెంగ్త్, జనసేనకున్న గ్రౌండ్, వాళ్ళకున్న వాటితో 24 తీసుకోవడం అన్నది తప్ప రైటా? నేను మీకు కనీసం ఒక 30 సీట్ల కన్నా ఇది పోతుంది అనే విషయం చెప్తూ వచ్చా కదా. అదే అప్పటికే 30గా ఆయన అంగీకరించారు అని. బీజేపీ కూడా రాలేదు కదా కనీసము. మరి తర్వాత డైలాగ్ ఉందో, మొన్న మీరు చూసారా మనం చేసిన చర్చలో ఎక్కువ మంది, నేను ఒక ప్రశ్నలు ఏమైనా నీ 19 అయినా గ్యారంటీగా ఉంటాయా? ఆ ప్రశ్నకు కూడా ఏం జవాబు లేదు. ఇప్పుడు బీజేపీ వస్తే కొన్ని త్యాగం చేయడానికి సిద్ధపడాలన్నప్పుడు ఇంకా తగ్గొచ్చు. వీటికి సంబంధించి అన్ని చోట్ల అభ్యర్థులు కుదురుతారా, తెలుగుదేశంలో ఒత్తిళ్లు పెరిగి, ఇప్పుడు మీరు భీమిలి
గురించి చెప్పినట్టే ఏమన్నా అందులో కూడా ఒకటి అట్లయితే ఏమవుతుంది చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటి తప్పకుండా ఇది 24 సీట్లతో 24 సీట్లతో జనసేన సంతృప్తి చెందదండి. అసలు జన సైనికులు సంతృప్తి చెందరు. నాకు తెలిసి జనసేనాని కూడా సంతృప్తి చెందలేదు. కానీ ఆయన ఇంక దానికి సిద్ధపడిపోయాడు. ఇంక వేరే మార్గం లేదు. ఇదే మనము, లేకపోతే ఇది కూడా రాదు. దీనికి ఏంటంటే ఒక థియరీ తీసుకొచ్చారు. స్ట్రైక్ రేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కూడా చెప్పాను, స్ట్రైక్ రేట్ ఇంపార్టెంటే కానీ స్ట్రైక్ రేట్ కాబట్టి సీట్ల రేటు వద్దు అంటే దీనికి స్ట్రైక్ రేట్ ఏమైనా గ్యారంటీ ఉందా? ఉదాహరణకు 24/20 స్ట్రైక్ రేట్ ఉంటుంది. 20 మందో 15 మందో వెళ్ళాలంటున్నారు. మీరు సగం మంది గ్యారంటీ గెలుస్తారు. 50% స్ట్రైక్ రేట్ ఉందని మీ దగ్గర గ్యారంటీ ఉందా? ఏం లేదు కదా. అంటే 50% లెక్కేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ 94 కూడా 50% మీరు కనుక లెక్కేస్తే అప్పుడు అవి 47 సీట్లు అవుతాయి కదా. మీకు మెజారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి స్ట్రైక్ రేట్ థియరీ ప్రకారం కనుక వెళ్తే మాత్రం ఇదేం సంతృప్తి కలిగించదు. కానీ ఎక్కువ మంది ఉంటే కదా, ఎక్కువ మంది ఉంటే కొంతమంది పోయినా కొన్ని అన్నా వస్తాయని. అందువల్ల ఇక్కడ సమర్థించుకోవటము అనివార్యం, ఇది ఇన్ఎవిటబుల్ అనే దాంతో తలవంచటము, ముందే కమిట్ అయి ఉంటాము. ఇంకో పెద్ద ప్రశ్న ఉంది వర్మ, ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. నేను అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ సిద్ధాంతం థియరీ వర్కౌట్ అయిందా? ఆయన ప్రధానమైన సిద్ధాంతం ఏంటి? వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఒక్క ఓటు కూడా చీలిపోకూడదు కాబట్టి నేను పొత్తుకు దీనికి వచ్చానని మీరు అన్నారు. బీజేపీ రాలేదు. అప్పటి వరకు మీ సరే కమ్యూనిస్టులు ఎట్లాగూ రాకపోయినా సిపిఐ ఆయన కలిసి వస్తుండేవాడు. అప్పటి వరకు రామకృష్ణ ఇటు ఉంటారు నా వాతావరణం, వాళ్ళు రాలేదు. అంటే మీరు ఇటు 2 లక్ష్యాలు మీరేం సాధించలేదు. అంటే ఒక్క ఓటు కూడా బీరిపోకుండా నేను సమీకరిస్తాను అన్న దాన్ని మీరేం సాధించలేకపోయారు. రేపు పొత్తు కుదురుతుందో లేదో కానీ మీరేం చెప్పగలిగిన స్థితిలో లేరు. మీరు ఇంతవరకు ఎందుకు బీజేపీ విషయంలో మౌనం పాటిస్తున్నారు? నా ప్రశ్నకు జవాబు చెప్పమనండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ విధానమైనా పాటించవచ్చు, కానీ పారదర్శకత ఉండాలి. ప్రజలతో నిజాలు పంచుకోవాలి. మీరు సీట్ల సర్దుబాటు కానీ తర్వాత కానీ బీజేపీ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడారు కాబట్టి నేను వింటున్నానని చంద్రబాబు అంటున్నాడు, మీరేం అనడం లేదు. మరి వాళ్ళు ఏమనుకోవాలి? అంటే ఇదంతా తెలుగుదేశమే ఈ సీట్లన్నీ తీసుకెళ్ళిపోయింది అని జన సైనికులు అసంతృప్తి వస్తే అది ఏమైనా పొరపాటు అవుతుందా? అదే కదా హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు అడిగేది. కాదు సార్, ఇంతకు మించి పోనీ ఎక్కువ సీట్లు అయితే 40 అయితే అంతమంది బలమైన అభ్యర్థులు ఉండాలా? ఆర్థికంగా వేరే అంశంగా ఆ మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండానే దీనికి ఒప్పుకున్నారా? మనము బిల్డప్ ఇచ్చేటప్పుడే ఓకే, ఎవరైనా కానీ అండి, మనము చాలా ఎక్కువ పిక్చర్ తక్కువ ఇచ్చి ఎక్కువ సిద్ధం చేసి ఎక్కువకు తీసుకెళ్తే జనం సంతోషిస్తారు. మీరు ఎక్కువ పిక్చర్ ఇచ్చి తక్కువకు తగ్గిస్తే, ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అని చెప్పి చివరికి అది 2 రోజులు ఆడింది అనుకోండి, ఎక్కువ డిసప్పాయింట్ అవుతారు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా విడుదలైన తర్వాత ఒక శంకరాభరణం లాగో లేకపోతే ఇంకో దానిలాగో శుభలేఖలాగో పెంచుకుంటే అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీకు రియాక్షన్ ఎప్పుడు పబ్లిక్ రియాక్షన్, ఫ్యాన్ రియాక్షన్, మరీ ముఖ్యంగా మీరు ఎలాంటి పిక్చర్ ఇచ్చారు. పైగా అయితే మొదటిసారి కాదు, 2019లో కూడా మీరు అలాగే చేశారు. 2019కి ఇప్పటికి ఒకటే తేడా. 2019లో ఆయన ఒక క్రమ పద్ధతిలో ప్రచారము వెళ్ళటము రావటం కూడా చేయలేదు. అవును. కానీ ఇప్పుడు చేశారు. చేసి కూడా ఇన్నిసార్లు సమావేశమై కూడా ఆఫీసులో మాట్లాడి కూడా చివరికి అసలు పిక్చర్ వచ్చేసరికి యాక్చువల్ పిక్చర్ వచ్చేసరికి ఇప్పుడు నిశ్శబ్దం పాటిస్తున్నాడు ఆయన. అంతకుముందు పెద్ద మాటలు మాట్లాడి అదే వస్తుంది. త్యాగాలకు సిద్ధపడాలి, మన స్ట్రెంత్ ఎంతో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పదే ప్రిపేర్ చేస్తున్నారు కదా. అంతకంటే ఇంక నాయకులు ఏం ప్రిపేర్ చేయగలరు వాళ్ళకున్న స్ట్రెంత్కి? నేను అంటుంది ఓట్లు చీలకుండా చూడటానికి సంబంధించి కాదు, ఉమ్మడిగా కలిసి వెళ్ళడానికి సంబంధించి. కానీ మూడోది ఇదిగో రాజమండ్రిలాగా అంటే అతి కీలకంగా మీరు ఒక హామీ ఇచ్చి ఒక వాతావరణం సృష్టించిన సీట్లు కానీ అన్నింటినీ మించి తణుకు నడిబొడ్డులో వారాహి మీద నిలబడి ఫలానా ఆయనకు మేము గతసారి సీట్ ఇవ్వలేకపోయాము, ఈసారి అటువంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చి తణుకు అది కూడా మీరు చేయలేకపోతే ఇంక పార్టీలకు ఎంతో కొంత జవాబుదారీతనం ఉంటుంది కదండి నాయకులకు. అంటే నేను ఒకటే చెప్తుంది, అప్పుడు ఇప్పుడు కూడా ఆయన అనాలోచితంగా అవసరం లేని అనేక మాటలు పెద్దగా మాట్లాడడం వల్ల తర్వాత ఆయన వెనక ఉన్న వాళ్ళు ఆశాభంగం చెందుతున్నారు. మీరు అడిగిన దానికే నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు ఆ రామచంద్రరావు గురించి అక్కడ చెప్పమని మిమ్మల్ని ఎవరు అడగలేదే? ఫ్లోలో మాట్లాడి ఏం ఫ్లో అండి, ఫ్లో అనే ఫాలోయర్స్ ఇంకా వాళ్ళు వాళ్ళకి ఇది ఉండదా? నాకు అర్థం కాదు. అవసరాన్ని మించి ఎందుకు అంత మాట్లాడాలి?
నేను అలా అంటే ఆయన శ్రేయోభిలాషులు కూడా కొంతమంది అలా మాట్లాడితే కానీ వాళ్ళు సంతృప్తి చెందరంటే ఈరోజు సంతృప్తి చెందుతున్నాము, రేపు అసంతృప్తి చెందుతాం కదా. సో ఈ అసంతృప్తి పూర్తిగా స్వయంకృతాపరాధం అని నేను చెప్తున్నాను. మీరు చంద్రబాబు దగ్గర అంత సర్దుకోవడానికి సిద్ధమైనప్పుడు బయట అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉండకూడదు. బీజేపీ మీ చేతుల్లో లేదు, టీడీపీ మీ చేతుల్లో లేదు, కానీ అంతా మీ చేతుల్లో ఉండి నేనే సేనాని నేను మీరు అంటే ఇప్పుడు మీ సైనికులే మీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన గురించే కాదు, రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ఒక సంయమనము ఒక సమతుల్యత అవసరం ఏంటి. అలాగే టేకింగ్ క్యాడర్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఒక డెమోక్రటిక్గా ప్రజాస్వామికంగా అది సరికాదు. మీరు నిజమైనవి మీరు షేర్ చేసుకోవాలి. మీరు చెప్తేనేమో ఏదైనా చేస్తాము అంత అద్భుతం అంటారు, లేకపోతే మళ్ళీ మీరే మొత్తం మనకేం లేదు మనం తగ్గాలి కుదరదు అంటారు. ఎట్లా అండి ఇది? ఆ వైరుధ్యమే ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. యా సో ఇది కొద్దిగా ఇబ్బందికరమే. తప్పకుండా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కాబట్టే కదా ఈ 2 రోజుల జాబితా వచ్చినా ఎక్కడ సెలబ్రేషన్స్ లేవు, ఎక్కడ ఊరే గజమాలలు. ఇప్పుడు ఎక్కడ ఒక్క గజమాల చూసారా 2 రోజుల్లో? అంతకుముందు అన్ని గజమాలలే కదా. అంటే వైసీపీకి ఇది ప్లస్గా మారే అవకాశం ఉంటుందన్నా మీ అంటే నేను చెప్తే వెంటనే వైసీపీకి అనుకూలమని. మీ ప్రతికూలత మీ ప్రత్యర్థికి తప్పకుండా అనుకూలత కదా. ఎప్పుడు తెలుగుదేశం ప్రతికూలత వైసీపీకి అనుకూలత, వైసీపీ ప్రతికూలత తెలుగుదేశం అనుకూలత. ఇంకోటేమో మీరు ఇక్కడ అడిషనల్ పాయింట్ మీరే ఇక్కడ క్యాటలిస్ట్. మీరు ఉంటేనే మిమ్మల్ని అక్కడ లేకుండా చేయాలని వైసీపీ మీ మీద ఫోకస్ పెట్టింది. ఈరోజు కూడా మీ మీదే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మీరు ఒక విధమైన ఆత్మ సమర్థన చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. మీరు మౌనం కూడా పాటిస్తున్నారు, అది కూడా చెప్పాలి కదా. సీట్ల సర్దుబాటు అయిన తర్వాత ఆయన ఇంతవరకు మేజర్ స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారా? చంద్రబాబు నాయుడు తమ నాయకులతో కూర్చున్నాడు, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ వాళ్ళకి ఇచ్చాడు. తన వీటి ద్వారా మీడియా ఛానల్స్ ఈయన ఏం చేయట్లేదంటారా? ఆయన చేశారా? మీరు ఏమైనా చూసారు ఎక్కడన్నా? చూడడం మీన్స్ కాదు, ఏమైనా ఫోన్లో గట్ట అంటే ఆయన పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేదు. ఓపెన్ అండి. మిగతా వాళ్ళ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా ఓపెన్ కదా. ఎక్కువగా ఆయన సోషల్ మీడియా అప్పీలు అక్కడ మాట్లాడింది వాటిని హైలైట్ మాట్లాడతారు గ్యారంటీగా. ఈరోజు రేపో పొద్దునో మీరు చూస్తారు అవన్నీ. వీటన్నిటికీ మళ్ళీ నేను అనేది ఇక మీదటైనా కొంచెం రియలిస్టిక్గా పొలిటికల్గా వెళ్ళాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఎలక్షన్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ పాలిటిక్స్, నాట్ ఆఫ్ డైలాగ్స్ ఆర్ నాట్ ఆఫ్ పర్సనాలిటీస్. అది నేను చెప్పేది. ఇక్కడ సోషల్ యాంగిల్ కూడా ఉంది. మీరు ప్రధానంగా అవునన్నా కాదన్నా ఒక సోషల్ గ్రూప్తో మీరు కన్ఫైన్ అయ్యి వాళ్ళ ఆధారంగా మీరు నడిచారు. కన్ఫైన్ అంటే బేస్ అయ్యి. చంద్రబాబు నాయుడు కూడా నిర్మోహమాటంగా చెప్తుంది పవన్ కళ్యాణ్ వస్తే తప్ప ఆ వర్గం ఓట్లు రావు, కాబట్టి మనకు వాళ్ళకు చారిత్రకంగా కొంత వైరుధ్యం ఉంది కాబట్టి కలపడానికే నేను ఆయనతో ఉంటున్నానని ఆయన చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఓపెన్గా. మరి అటువంటిప్పుడు ఒక హరిరామ జోగ ఇలాంటి వాళ్ళని మీరు ఎలా ఆపుతారు? పవర్ షేరింగ్ అడుగుతున్నారండి ఉదాహరణ. అవును, మీరు ఏమంటున్నారు పదే పదే జనసేన తెలుగుదేశం మిశ్రమ ప్రభుత్వం వస్తుంది అని మీరు చెప్తున్నారు. వస్తే బీజేపీ కూడా, బీజేపీ ఉన్నప్పుడు ఇది వరకు మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు కదా. అదే మాట జనసేన గురించి మంత్రులు ఉంటారని చెప్పారా తెలుగుదేశం వాళ్ళు? నేను అడుగుతున్నాను. పవర్ షేరింగ్ అనే మాట ఏ జోగయో ఇంకొకరో అంటే దాన్ని ఎందుకు తప్పు పట్టాలి? మీరు లేకపోతే గెలవలేరు అనే ఒకవైపు చర్చ జరుగుతున్నప్పుడు తప్పకుండా మాది వాళ్ళు కూడా మంత్రులు ఉంటారు అనే మాట ఇంతవరకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది, ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఉంటుందనే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా జనసేన వాళ్ళు కూడా మంత్రులు ఉంటారు అని చెప్పారా? మీరు విన్నారా? మంత్రులు అని కాకుండా ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. వాళ్ళు మంత్రివర్గం గవర్నమెంట్ ఫామ్ చేయడం వేరండి. గతంలో కూడా గవర్నమెంట్ ఎందుకు పాజిటివ్గా ఎందుకు చెప్పట్లేదండి అదే విషయం. ఇప్పుడు పవర్ షేరింగ్ అని అడిగినప్పుడు ఎందుకు ఉన్నదని ఎవరన్నా అన్నారా? పోనీ అవును, మై క్వశ్చన్. నేను ఫ్యాక్ట్స్ ఆధారంగా మన ముందున్న అంశాల ఆధారంగా మాట్లాడుతున్నాను. పవర్ షేరింగ్ అంటే వీళ్ళు మంత్రులు అడగట్లేదు కదా, ముఖ్యమంత్రి అడుగుతున్నారు. ఎవరు? కాపు పెద్దలు అవనియండి. అదే ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉంటారు అన్నారా? అంతకుముందు ఉప ముఖ్యమంత్రి గురించి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఏమని చెప్పారా? అంటే ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? తెలుగుదేశం వాళ్ళే చెప్పాలి. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తెలుగుదేశం సార్ ఆ విషయం మీడియాలో వర్మ ఇంకొక ఆయన చర్చిస్తున్నారు. అదొక ఎజెండా మీద అక్కడ ఉంది. మీరు అటువంటిప్పుడు చెప్పరా? అంటే కాదు సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంటే పవన్ కళ్యాణ్ అడగట్లేదా? పోనీ ఇటు నుంచి వద్దామా? పవన్ కళ్యాణ్ అడగట్లేదు, మాకు అవసరం లేదని చెప్తున్నాడు. అది తెలియదు మరి. అంటే నేను అంటుంది మీ పవర్కు ఎవరైతే బేస్ అని మీరు భావిస్తున్నారో, ఎవరి ఆధారంగా అయితే మీకు ఈ పొత్తులు ఇవన్నీ కుదిరి మీకు స్థానం లభిస్తుందో
ఆ సెక్షన్స్ నుంచి వచ్చినటువంటి స్పందనలకు ప్రశ్నలకు మీరు మీ భాగస్వామ్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో అవసరం ఉందా లేదా? ఇంకా సభ మొదలవలేదు కదా, ఇరువురు సభలో మరి ఏమన్నా ఆ మాట చెప్పండి, పోనీ సభలో చెప్తామని మీరు చెప్పండి. ఆఫ్టర్ తాడేపల్లి తర్వాత ఏం జరుగుతున్నదని ఎందుకని అంత సస్పెన్స్? నేను అనేది వీళ్ళిద్దరూ కలిపి ప్రెస్ మీట్ పెట్టారు కదా మొన్న. కాదు వర్మ గారు, కలిసి ఒక జాబితా ప్రకటించేటప్పుడు ఆ జాబితాలో ఆ సందర్భంలో తప్పకుండా అవుట్లైన్స్ ఇలా చెప్తారు. మేము ఉమ్మడి ప్రణాళిక పెడతాము, ఉమ్మడి ప్రభుత్వం ఉంటాము, అందులో అందరూ ఉంటారు, భాగస్వామిగా జనసేన మా ప్రభుత్వంలో ఉంటుంది అనే వ్యాఖ్యానం అక్కర్లేదంటారా? మీకు అక్కర్లేదు, మీకు ఓటేసే వాళ్ళకన్నా అక్కర్లేదా? మీరంటే ఉన్నత స్థాయి మనుషులు త్యాగాలు చేస్తారు, ఇదంతా ఒప్పుకుందాం. ఇప్పుడు కొన్ని పార్టీలు ఉంటాయండి, సిపిఎం ఉంది, వాళ్ళు 60 మంది ఎంపీలతో బలపరిచినప్పుడు జ్యోతిబాసుని ప్రధానమంత్రిగా ఉండమంటే కూడా మేము ఉండమంటారు. ఉండమనే వాళ్ళతో ఏ సమస్య లేదు, ఉండండి అని ఈయన అభిమానులు అడుగుతున్నారు, ఉంటామని ఈయన అంటున్నారు. అంతేందుకు నేను ఇంకోటి అడుగుతున్నా, సభలో ప్రవేశించడం మా లక్ష్యం అన్నప్పుడు ప్రభుత్వంలో ప్రవేశించడం మా లక్ష్యం అని చెప్పడం తప్ప, సభలో ప్రవేశించడం లక్ష్యం అనే స్టేట్మెంట్ ఎందుకు అన్నిసార్లు ఇస్తున్నారు? అయితే సార్ నాకు అర్థం కాలేదు మీ లాజిక్. ఉమ్మడి ప్రభుత్వం అంటే ఏంటి? ప్రవేశించినట్టే కదా, మంత్రులు ఎన్ని ఇస్తారు ఏంటన్న తర్వాత కదా. ఎన్ని నేను అంటలేదు సార్, మన వాళ్ళు కూడా మంత్రులు ఉంటారని. ఇక్కడ ఒక చిన్న డైలమా ఉంది ఇక్కడ. అదేంటంటే సీట్ల సంఖ్యను బట్టి ఆధారపడకపోవడం బట్టి స్థానం వస్తుంది అనే పాయింట్ మొదటిది. అవును. రెండవది, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనే మాటలు పవన్ కళ్యాణ్ అనలేదు, కానీ కింది వాళ్ళు అంటుంటే అవి చర్చ అలా అనుమతించబడింది. ఇప్పుడు కేవలం మంత్రుల గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేరు, ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అదే ఇక్కడ సమస్య. శ్రీశ్రీని ఒకసారి మీ శిష్యరత్నం ఆరుద్ర ఇప్పుడు ఎట్లా ఉన్నాడని అడిగితే, శిష్యుడు అంటే ఆరుద్ర ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను, వదిలేయండి అని. వట్టి మంత్రి పదవికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. అలాగే ఉప ముఖ్యమంత్రి ఈ స్థాయిలో టీడీపీ ఒప్పుకోదు. అందుకనే ఆ అంశం దాటేసి మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు అని అనుకోవాలి. దాటేయాల్సిన అవసరం లేదంటున్నాను. మేము నాకు మంత్రి పదవులు అక్కర్లేదని చెప్పండి త్యాగంగా. ఈ సీట్లు తగ్గించుకున్న త్యాగం అక్కడ కూడా చేసి మాకు మంత్రి పదవులు ముఖ్యం కాదని చాలాసార్లు చెప్పారు. పదవులు అనేది జనరల్ టర్మ్. ఒక ప్రభుత్వం మిశ్రమ ప్రభుత్వమా, తెలుగుదేశం ప్రభుత్వమా? ఎందుకంటే ఈ ప్రశ్న కూడా ఎందుకు వస్తుందంటే, చంద్రబాబు గ్యారంటీ, బాబు గ్యారంటీలను దాని మీద. అవును. ఒక మిశ్రమ ప్రభుత్వం అంటున్నప్పుడు బాబు గ్యారంటీలు మాత్రమే అంటే అది వేరే విషయం. ఇప్పుడు తెలుగుదేశం కమ్యూనిస్టులు గతంలో కొన్నిసార్లు పొత్తు పెట్టుకున్నారు, బీజేపీ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు ప్రధాన పార్టీగా ఉండి వీళ్ళు కొన్ని స్థానాలు తీసుకొని, ఇక్కడ అది కాదు కదా. దాదాపు ఇది లేకపోతే కుదరదు అన్నంత ప్రచారం చేసి అక్కడ ఎందుకు ఒక అడుగు వెనక్కేస్తున్నారు? పైన బాబు గ్యారెంటీలు, కింద పవన్ హామీలు అనకూడదు. అది ఒక యాంబ్లం వేశారు కదండి అక్కడ. అవునా? వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగా అది ఎలాగో కలిసి అన్ని గుర్తులు వేస్తారు. ఎప్పుడు జనతా పార్టీ ఉన్నా ఎవరున్నా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ హిస్టరీలో పక్కన ఎవరితో పొత్తులో ఉన్నా ఈ రకంగా చేయలేదట యాంబ్లం మీదని. ఎందుకు వాళ్ళ టాక్ నడుస్తుంది? అది కాదండి, అవి ఈ స్థాయిలో లేదంటున్నా నేను. అదే ఇప్పుడు మ్యాక్సిమం ఉదాహరణకు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు 19 తెలుగు సిపిఐ 16 సిపిఎం తీసుకున్నాయి 1994 ఎన్నికల్లో. ఒక్క సీటు మటుకు పోయింది, మిగిలినవన్నీ వచ్చాయి. 34-35 సీట్లు వచ్చాయి ఇద్దరికి. కానీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 294లో వీళ్ళు తీసుకుంది, ఇద్దరు కలిసి తీసుకుంది 34. కాబట్టి అప్పుడు ఈక్వల్ ఇది రాదు. ఇక్కడ మీ ప్రచారంలో వీటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ ప్రొజెక్షను, జనసేన కీలకము, ఇవన్నీ ఏ స్థాయిలో జరిగాయి? వాళ్ళు ఇంత ఏళ్ల తరబడి చుట్టూ తిరిగింది కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా యువర్ ఫాలోయింగ్ యువర్ సెకండరీ అనే ఒక పిక్చర్ అయితే ఇక్కడ వస్తుంది. సేనానికి మీడియా ఇచ్చిన పిక్చరు, అభిమానుల్లో ఆనందోత్సవాలు, వాటికి ఇప్పుడు రిఫ్లెక్ట్ కావట్లేదు అంటే ఇక్కడ నేను చెప్తుంది హెచ్చు తగ్గుల సమస్య కాదు వర్మ. సరిగ్గా యుద్ధంలోకి దిగుతున్నప్పుడు కదా మీరు కలిసి వెళ్ళాల్సింది. ఎన్నికల సీట్ల ఇది ప్రకటన వచ్చినప్పుడు సైలెంట్ అసలు అభ్యర్థులను కూడా ఎందుకు ప్రకటించలేదు అయితే చెప్పండి. ఏ సమస్య లేకపోతే చంద్రబాబు నాయుడు అభ్యర్థులను పిలిచి బుజ్జగించి ఇవన్నీ కూడా చేస్తున్నారు. మీరు చేయగలుగుతున్నారా? మీరు ఏంటంటారు? మీ అనుమానం ఏంటి? ఏది? ఎందుకు పవన్ కళ్యాణ్కి అంత ఫ్రీడమ్ లేదని. పవన్ కళ్యాణ్ కంపల్షన్ ఉందని ఆయన బహిరంగంగానే చెప్పాడు. ఆ కంపల్షన్ కారణంగానే ఆయన చేయలేకపోతున్నాడు. చెప్పేవారు ఎవరు?
పవన్ కళ్యాణ్ గారికి? ఆయనకి అడ్డు చెప్పేవారు పరిస్థితులు సార్. అక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం సర్దుకొని ఓకే మాది ఇంతవరకు అయిందంటే తప్ప ఆయన అంటే ఈ 19 మంది కూడా తెలుగుదేశమే చెప్తుందా ఎవరో అభ్యర్థులని? వాటి మీద ఒంటరిగా అయితే ఆయన తేల్చలేరు అండి, అంతవరకు చెప్పొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు రాజమండ్రి నేను జరిగినవే చెప్తున్నా, నేనేం ఊహించట్లా. రాజమండ్రిలో కందుల దుర్గేష్కి అత్యంత హామీ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణా, నేనా, మీరా కదా? ఇప్పుడు మార్చాల్సి వచ్చింది నిజమే. బుచ్చే చౌదరి కూడా ముఖ్యమైన సీనియర్ మోస్టే. మరి అటువంటిప్పుడు అది ఎందుకు చేశారు అంటే, ఒకటి తొందరపాటు, రెండోది చెప్పిన దానికి కట్టుబడి ఉండకపోవడం, మూడోది తేల్చకపోవడం. ట్రాన్స్పరెన్సీ, దాటవేత అనే లక్షణం ఉంది పవన్ కళ్యాణ్కు. ఇప్పుడు ఆ దాటవేతలో ఉన్నాడు ఆయన. సినిమా చాలాసార్లు సినిమాలు కూడా అలాగే లేట్ అవుతుంటాయి, తేలనప్పుడు పర్లేదు కానీ ఏదో ఒకటి తంటలు జరుగుతాయి. త్యాగాలకి సిద్ధం ఉండడం అంటే ఇది కాదా? ఏది ఇలాంటి ఇది త్యాగాలు కాదు, ఇవి జాప్యాలు. త్యాగాలు సిద్ధమైతే అదే చేయండి. నేను ఇదిగో ఈ 19 మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు అన్నారు, చెప్పేసి మేము ఇది నిర్ణయించుకున్నాం, జరుగుతుంది. నేనైతే నా విధానాలు మీకు విధానపరమైన అస్పష్టత ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్కు వ్యూహాలకు సంబంధించి, విధానానికి సంబంధించి అస్పష్టత ఉంది, ఆయనకు అయోమయం ఉంది. దానివల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పరాధీనత కూడా ఉంది. చంద్రబాబు నాయుడు మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మన స్టార్ ఇమేజ్కి పొలిటికల్ ఇమేజ్కి గ్యాప్ వస్తుంది. సో ఇమేజ్ గ్యాప్, చంద్రబాబు ట్రాప్, ఇమేజ్ గ్యాప్, ఈ రెండు కలిసి పవన్ కళ్యాణ్ ఈ స్థితిలోకి తీసుకొస్తుంది. సార్, ఈ 19 మంది ఏ నియోజకవర్గాలు ఎవరిని తీసుకుంటే అవకాశం ఉంటుంది మీ అబ్జర్వేషన్లోని? వాళ్ళు చెప్పేశారు కదా ఈ 19 మంది సంఖ్య అంటారు. నెక్స్ట్ అనౌన్స్ చేయవలసింది మెజారిటీ ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాలు, మిగిలినవి కొంచెం విశాఖలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మిగిలినవన్నీ చదురుమదురుగా ఉంటాయి. విజయనగరం అట్లా అంతే. ఇటు రాయలసీమ జిల్లాలో ఒకటి, ఇప్పుడు తిరుపతి లాంటి దాని మీద ప్రకటించబోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే తేల్చుకోలేకపోవటం. అంటే ఈ 19లో కూడా ఉదాహరణకు తిరుపతి ఉంది, మా చిరంజీవి గారు పోటీ చేశారు, మాకు కావాలి సెంటిమెంట్ అంటే మేము కూడా కావాలి, చంద్రబాబు గారి సొంత జిల్లా అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో తేల్చుకోలేకపోవడం వల్ల కూడా ఒక సంఖ్యకైతే ముందు మానసికంగా సిద్ధం చేద్దాం జన సైనికులను. అంటే మనకు వచ్చేది 24 బాబు, మీరు ఇంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి అనే ఒక మెసేజ్ అయితే పంపదలుచుకున్నారు. పంపే మిగిలిన వాటి వరకు రెడీ చేశారు. అందుకని అది కూడా వ్యూహాత్మకమే. ఓకే సార్, మరొక విషయం ఇంకోటి బీజేపీ, నేను మళ్ళీ చెప్తున్నాను, బీజేపీ విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారు? నిజంగా అని నిన్న పురంధేశ్వరిని అడుగుతుంటే నేను ఎక్కడా చూడలేదు, ఆమెను అడుగుతున్నారు మళ్ళీ. మీరు అదే ప్రశ్న అటు ఇటు తిప్పి అడుగుతున్నారు, నేను అదే సమాధానం చెప్పాల్సి వస్తుంది అన్నారు. బాగానే ఉంది, కానీ ఏంటంటే ఆ సమాధానం ఏంటంటే, ఏమంటే వాళ్ళ అభ్యర్థులను కూడా ప్రకటించుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీరు రేపు పొత్తు అంటే కనుక మళ్ళీ ఎట్లా అంటే దానిదేముందండి, వాళ్ళు అప్పుడు ఆ తర్వాత అయినా అభ్యర్థులను మార్చుకొని మమ్మల్ని మార్చుకోవచ్చు కదండి అని ఎవరన్నా అంటే పురంధేశ్వరి ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ సార్. అంటే పురంధేశ్వరి గారికి తెలిసే ఈ ప్రహసనం, ఈ నాటకం నడుస్తుందా అని సందేహం కలుగుతుంది. అసలు ఎందుకంటే ఇన్నిసార్లు అడుగుతారు, వాళ్ళ పొత్తు వాళ్ళది, మాకు జరిగితే జరుగుతుంది లేకపోతే అని అన్నాను కదా. అంటే తెలిసి జరుగుతున్నట్టు ఇదంతా వ్యూహాత్మకంగా ఏం చెప్పలేకపోతున్నారు కదా సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అదేనండి చెప్పండి వర్మ గారు, మీరు ఒకటి చెప్పండి. మీకు ఒక విషయం నేను చెప్పేది నచ్చలేదు, అదే సార్ నా వైఖరి నాది, మీరు ఎందుకు ఎన్నిసార్లు చెప్తారు అని అంటారు. అట్లా కాదు కదా అంటే అండి, దీంట్లో కూడా అవకాశం ఉంది కదండి, తర్వాత కూడా మార్చుకోవచ్చు కదండి, మేము మాట్లాడుకోవచ్చు కదండి అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? మీ మొగ్గు ఏంటి? మీ సంకేతం ఏంటి? మీడియా భాషలో మనం దాని రాజకీయ సంకేతం అంటాం కదా. అవును, ఏమి సంకేతం ఇస్తున్నారు ఆమె? వాళ్ళు జాబితాలు ఇచ్చినా అన్నీ చేసినా మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాము, ద్వారము తీసి అయినది అని మీరు మెసేజ్ ఇస్తున్నారు అక్కడ. సార్, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు పేరెత్తే చిరంజీవి గారిని లాగడం, ఎంత జిగుప్సాకరమైన పోస్టులు పెడుతున్నారంటే మళ్ళీ ఆయన లాగడం ఏంటండి? చిరంజీవిదే అండి వాస్తవంగా. ఈరోజు షర్మిల భర్త కూడా కేసులు ఒక 10 మంది మీద పెట్టారు. కొంతమంది విదేశాల్లో కూర్చొని అక్కడ ఇక్కడ కొన్ని వికృతంగా మాట్లాడటం, ఇదంతా చాలా దారుణం అండి. రాజకీయంగా మీరు 100 రకాలుగా విమర్శించుకోండి, ముఖ్యమంత్రిని మీరు ప్రశంసించుకోండి, ఏదంతా అది ఎవరి రాజకీయం వాళ్ళది. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను, కుటుంబాలను, మహిళలను అందరినీ తీసుకొని వచ్చి ఇలా అనగానే వాళ్ళు కూడా తెచ్చారు. వాళ్ళని ఎవరు ఆమోదించారు?
తెలుగుదేశం చేసినా వైసీపీ చేసినా పొరపాటే. కానీ చిరంజీవి లాంటి పర్సనాలిటీని ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు చిరంజీవి జగన్ పట్ల మెతగ్గా ఉన్నారని పవన్ కళ్యాణ్ కూడా విమర్శిస్తే అటువంటి చిరంజీవిని తీసుకొని వెళ్ళి పూర్తిగా చాలా జుగుప్సగా ఉన్నాయి. నేను 2-3 వీడియోస్ కూడా చూసి భరించలేక నా ఛానల్లో ఒక కామెంట్ కూడా చేశాను. చాలా అగ్లీగా ఉన్నాయి ఇవన్నీ బెడిసి కొడతాయి, కౌంటర్ ప్రొడక్టివ్ అనే విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిరంజీవికి ఇప్పటికి కూడా పర్సనల్ ఫాలోయింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఏం జనసేన అని ఏం కాదు, జనసేన అని ఆయన తమ్ముడు. ఆయన మనసులో అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన్ను అగ్లీగా చూపించడం. అలాగే చంద్రబాబు నాయుడుని కూడా, చంద్రబాబు నాయుడు మీద వీళ్ళవి చూసిన తర్వాత కొంతమందికి అభిమానం మరీ ఇట్లా చేస్తున్నారండి. ఇదివరకు ఒకసారి జరిగింది ఆ పరిస్థితి, మళ్ళీ తీసుకొస్తున్నారు. నేను చెప్పలేను, అసలు వ్యక్తిగతంగా కూడా చాలా అసభ్యంగా కూడా అటువంటివి ఉన్నాయి. నేను మీకు చూపించాను 2 కూడా ఉంది. నేను 2 నా వీడియో ఉంది సరే, నేను అలా ఆ వీడియో చేయడానికి కారణమైన వీడియో ఎంత అసహ్యకరంగా ఉందంటే అది ఇట్లాంటివి ఏమాత్రం కూడా ఏ పార్టీ కూడా మేలు చేయవు. వీటి వల్ల వైసీపీకి ఒక ఓటు కూడా రాదు, వెనక్కు కూడా పోతుంది. ఈ పద్ధతిలో కనుక ప్రత్యర్థులను అదే పనిగా చెప్తే, విదేశాల్లో ఉండి తిట్టేవాడే ఉందండి, ఆయనకేం పవరా పాడా? రేపు పవర్ కోరుకునే జగన్మోహన్ రెడ్డి కదా. కాబట్టి ఇవి కౌంటర్ ప్రొడక్టివ్, నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తాయి. వీటిని గురించి ఇప్పటికైనా కానీ వాళ్ళు ఆలోచించుకోవడం చాలా మంచిది. ఇంకా 3వది, ఇట్స్ ఏ డెమోక్రసీ అండి, ప్రజాస్వామ్యం. నచ్చిన వాళ్ళు ఉంటారు. నేను మత రాజకీయాలు వద్దంటాను, మతంలోనే మునిగి తేలేవాడు ఒకడు ఉంటాడు. మీరు వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో కూడా తెలియట్లా. ఎవరు జగన్ను వైసీపీని విమర్శ చేస్తే వెంటనే వాళ్ళ మీద ముద్రలు వేసేసి వాళ్ళ మీద రకరకాల శక్తులు రంగంలోకి దిగిపోయి, అసలు ఎంత అంటే వీళ్ళు పురంధేశ్వరి గురించి కూడా మాట్లాడుతుంటారు. తెలుగు భాషలో వదిన, మరదలు, బాబాయి ఇవన్నీ మరిదిని బావా అంటే అది కూడా మీరు చేయరా? లేకపోతే అందులో కూడా మీకేమైనా వ్యంగ్యము మీకేమైనా ధ్వనిస్తుందా? నేనేమి ఆమె పద్ధతులకు లేకపోతే పిల్లి మొగ్గలకు నేనే మద్దతుదారుని కాదు, కానీ ఏం ఎటుపోతున్నారు? ఎలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు? మీ పేరుతో ఇవి వైరల్ అయితే, ఒక ఓట్లు వైరల్ కావాలి కానీ తిట్లు వైరల్ అయితే ఉపయోగం ఉందండి. వైరల్ కావడానికి ఇదిగో ఇందా జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చెప్తున్నాడు, ఇన్ని పథకాలు ఇచ్చాం, ఇవన్నీ చెప్పుకోండి, అట్లా పాజిటివ్ ప్రచారం చేసుకోండి తప్ప ఈ వికృతమైన ఈ సిగ్నల్స్ ఇవ్వడం అనేది చూడలేకపోతున్నాము అన్న తర్వాత ఇంకేమొస్తుందండి? చాలా తప్పు. చిరంజీవిని పదే ఆయన చాలా సమయంగా నిగ్రహంగా దూరంగా ఉంటే ఆయన్ను పదే ఇందులోకి తీసుకొని వచ్చి ఇందాకే ఒకటేదో చూశాను. నిజానికి నేను చెప్పడం కూడా ఇష్టం లేదు. ఆయన ఏదో చేస్తున్నట్టు, పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ క్షౌరం చేయించుకుంటున్నట్టు, చిరంజీవి చేస్తున్నట్టు, లేకపోతే ఇంకొకరు చేస్తున్నట్టు, ఎందుకు ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు? అంటే రెచ్చగొట్టడం అంటారా? అంతే కదా, రెచ్చగొట్టడమే. అంటే ఇరుపక్షాల్లో కూడా అట్లా రెచ్చగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళకేమీ ఇది ఉండదు. కానీ ఓట్ల మీద ప్రభావం ఏంటి, పార్టీల మీద, అన్నిటిని మించి వివిధ తరగతులు, వర్గాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదు కదండి రెచ్చిపోతే. ఇప్పుడు అందుకని అవి మీడియా కూడా సంయమనం పాటించాలి. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు చాలా జరిగింది, అది గత ఎన్నికలప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అనేక మంది అనేక మాట్లాడారు. నేను అప్రూవర్గా మారిన దస్తగిరి ఆయన బయటకు వచ్చాడు, కొన్ని కామెంట్స్ చేశాడు. దస్తగిరి తన పరిధిలో తన స్థాయిలో కొన్ని చేస్తాడు, వాటిని మీడియా ఎంతవరకు ప్రొజెక్ట్ చేయాలి? దస్తగిరి ముఖ్యమంత్రి గురించి కొన్ని మాట్లాడతాడు అనుకోండి, అవన్నీ నిజంగా ఏదో దస్తగిరి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆమె వర్సెస్ చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి కనుక మనము మీడియా చర్చలను తీసుకొని పోతే, లేదా మీడియాలో ఈ బిట్స్ను షార్ట్స్ను తీసుకుపోతే చాలా తక్కువైపోతుంది, చాలా తప్పు జరుగుతుంది. చిరంజీవి అభిమానులను దూరం చేసుకోవడం వైఎస్ఆర్ పార్టీకి నష్టదాయకం. ఎందుకంటే కాపులందరూ పవన్ కళ్యాణ్తో వాళ్ళతోనే ఉన్నట్టు భావించి, నిజానికి చిరంజీవి రాజశేఖర రెడ్డికి మేలు చేశాడని చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఫీల్ అవుతుంటాడు. 2009లో ప్రజారాజ్యం గురించి, మీరు ప్రజారాజ్యం గురించి పవన్ మాట్లాడుతుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఆయన ఎందుకండి ఇరికించటమని. చంద్రబాబు మీద చిరంజీవి ఏమి అంత పెద్ద వీరాభిమానం కాదు చంద్రబాబుకి, అది ఆయనకి తెలుసు. సో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మధ్యలో చిరంజీవిని ఇరికించడం, పదే ఆయన పేరు తీసుకురావడం, ఆయన బొమ్మను ఉపయోగించడం చాలా పొరపాటు అండి. ఎవరినైనా ప్రత్యేకంగా రంగంలో ఉన్న వాళ్ళని గురించి మీరు మాట్లాడండి, కానీ లేని వాళ్ళను, అలా కుటుంబాన్ని, అంటే మెగా ఫ్యామిలీని, మెగా అభిమానులందరినీ మీరే రాసిచ్చేస్తారా? అవును.
ఆయన భూదేవికి ఉన్నంత సహనం ఉన్నట్టున్నదండి చిరంజీవి గారికి. ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది మహానుభావుడు. ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. విశ్వంభర అంటే అదే కదా అవును, నారాయణ రెడ్డి గారి కావ్యం. ఇప్పుడు ఆయన సినిమా నెక్స్ట్ పేరు అదే కదా. తప్పకుండా అంటే ఆ బ్యాలెన్సింగ్, తమ్ముళ్ళను లేకపోతే వీళ్ళని ఎంత ప్రేమించినా జరిగేవి జరుగుతుంటాయి. మనం గత అందరితో మంచిగా ఉండాలనే ఒక వైఖరి ఆయన తీసుకుంటున్నప్పుడు ఆయన అంత జుగుప్సగా చూపించడం సరైనది కాదండి. చంద్రబాబుని ఇంకా చాలా జుగుప్సగా చూపించారు. ఇది అనగానే మీరు చేయలేదా అంటారు. టీడీపీ వాళ్ళు చేస్తే కూడా తప్పనేనా? జన సైనికులు ఉన్నారు, వాళ్ళకి పవన్ కళ్యాణ్ గొప్పతనం, పవన్ కళ్యాణ్ వీరత్వం తప్ప అవతలి వాళ్ళని గురించి వాళ్ళు ఏం ప్రత్యేకించి వీడియోలు చేసే అంత సీన్ అక్కడేం లేదు. వాళ్ళు తక్కువే, బాగా హైప్ చేస్తారు. అదే ఇక్కడ జరుగుతుంది. అది చాలా తప్పండి. షర్మిల మీద అయినా కానీ అవన్నీ ఏంటండి, ఆమె ఇప్పుడు చేయొచ్చు. యాక్చువల్గా 10 మంది మీద ఆమె నిర్దిష్టంగా ఇచ్చారంటున్నారు కాబట్టి కనీసం ఇప్పటికైనా రాబోయే ఎన్నికల ప్రచారం మిగిలిన 2 నెలలైనా కాస్త ఇష్యూ బేస్డ్గా రాజకీయాల ప్రాతిపదికన జరగాలి. అది చాలా అవసరం. శృతి మించిపోతుంది కదా, శృతి మించిపోతుంది, మతి మాలిపోతుంది, గతి తప్పిపోతుంది. దీనికి కనుక బుద్ధి చెప్పకపోతే మటుకు మొత్తం పార్టీలకే నష్టం అయిపోతుంది. ఎప్పుడైనా శృతి మించింది ఏదైనా బెడిసికొడుతుంది ఎప్పుడైనా. అది బాణం అటు అనుకుంది ఇటే తగిలే అవకాశం ఉంది. సార్, కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి వ్యూహం? ఒకటే వ్యూహం, కొడితే కుంభస్థలం కొట్టాలని. అక్కడ చంద్రబాబును ఆయన పోటీ చేసి 35 ఏళ్ల నుంచి ఆయన గెలుస్తూ ముఖ్యమంత్రి కావడానికి దోహదకారిగా ఉన్నటువంటి స్థానాన్ని ముందు అక్కడ దెబ్బతీయాలని ఆయన ముందు నుంచి ఉన్నారు. ఆ భరత్ను చేస్తే మంత్రిని చేస్తానన్నారు. 1-2 సార్లు వెళ్ళారు. ఈరోజు ఆయన అపర భగీరథులాగా కృష్ణా జిల్లాలో అక్కడికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కాదు నేనే మీకు కృష్ణా జిల్లాలు ఇస్తున్నాను చూడండి నేను చెప్తున్నారు. ఆ లెక్కలు చెప్తున్నారు. మీకు ఎంతమందికి పెన్షన్, ఒక 85,000 మందికి మేము పెన్షన్స్ ఇచ్చాము, 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాము. ఈ పద్ధతిలో ఎదిగి ఇన్ని వేల కోట్లు ఇక్కడికి బదలాయించబడింది. సో కుప్పం మీద ఫోకస్ అనేది 2 రకాలు. ఒకటి రాజకీయంగా చంద్రబాబును దెబ్బతీయటం, ఒకటి నైతికంగా లేకపోతే స్థైర్యం, ప్రతిపక్షం యొక్క స్థైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలంటే కుప్పంను టార్గెట్గా చేయాలి అనేది. అంటే కుప్పంలో వేస్తున్న బాణం నిజానికి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉద్దేశించబడినటువంటి బాణం. సిద్ధం సభల తర్వాత జగన్ యుద్ధం కుప్పంలో